FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంతకుముందు భారతదేశంలో జరిగిన టెర్రర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో, పుల్వామా కావచ్చు, గోరఖ్నాథ్ టెంపుల్ అటాక్ కావచ్చు, వీటిలో టెర్రరిస్టులు మన వెబ్సైట్స్, మన కామర్స్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వాడి మనపైన ఎలా అటాక్ చేశారు, తెలివిగా వాళ్ళు ఏ విధంగా వాడారని చెప్పి. ఇంతకుముందు టెర్రరిస్టులకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా మనీ స్టాష్ చేస్తున్నారు, ఏ విధంగా వెపన్స్ కొంటున్నారు అనే దాని మీద చాలా చర్చ జరిగేది. ముఖ్యంగా డార్క్ వెబ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. IS రిక్రూట్మెంట్స్ కానీ మిగతావన్నీ కూడా ప్యారలల్గా ఆన్లైన్లో రిక్రూట్మెంట్స్ జరిగిపోయాయి అన్నమాట. వాళ్ళు వాడే కామర్స్ సైట్స్ కానీ ఇవన్నీ కూడా డార్క్ వెబ్ ద్వారా జరిగాయి. ఇప్పుడు చాలాసార్లు ఓపెన్గా మనం వాడే ప్లాట్ఫామ్సే వాడేస్తున్నారు, మనం వాడే టెక్నిక్సే వాడుతున్నారు అనమాట. కానీ కాస్త తెలివిగా వాడి అవి మనపైన అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఉదాహరణకి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తూ ఇండియాలో ఉన్నట్టు చూపిస్తుంటారనమాట. ఇదంతా దే విల్ మాస్క్ ద కంట్రీ, అంటే ఏ కంట్రీలో ఉన్నామో బయటకు తెలియకుండా ఇంకొక కంట్రీ మాస్క్ వేసుకుని చేస్తూ ఉంటారనమాట. VPNలో ఏ దేశం నుంచి ఆపరేట్ చేస్తున్నామో ఎవరికీ అర్థం కాదు.